ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రస్తుతం మనం అన్నారం బ్యారేజ్ వద్ద ఉన్నాం. అన్నారం బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అన్నారం బ్యారేజ్ దగ్గర, అంటే సరస్వతి బ్యారేజ్ దగ్గర వాటర్ అంతా కూడా ఎప్పుడైతే మేడిగడ్డకు సంబంధించిన ఆ వాటర్ రావడం బంద్ అయిందో, రావడం బంద్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మనం వాటర్ వీడికి పంపింగ్ క్లోజ్ అయిన తర్వాత ఆ పరిస్థితి ఈ విధంగా ఉంది. మనము ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ప్రస్తుత పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే నేరుగా మేడిగడ్డ నుండి వాటర్ను ఇక్కడికి పంపింగ్ చేస్తారు. సరస్వతి బ్యారేజ్ పంపింగ్ అనంతరం ఇక్కడ నుంచి సుందిళ్ళ బ్యారేజ్కు వాటర్ పోతుంది. దాదాపుగా పూర్తిగా ఇక్కడ సరస్వతి బ్యారేజ్కి సంబంధించిన 71 పిల్లర్తో ద్వారా ఆ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్కు ప్రస్తుతానికి ఆపారు. అంటే గోదావరి వాటర్ ఏదైతుందో వాటర్ ఓల్డ్ వాటరే ఇప్పుడు నిల్వ ఉందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గేటు కూడా ఎత్తని పరిస్థితి మనం క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రావిటీ ద్వారా కూడా నీళ్లు రాని పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అటు సరస్వతి బ్యారేజ్ దగ్గర ఉన్న వాటర్ ప్రస్తుతానికి అంతకుముందు అంటే ఆ పంపింగ్ చేసింది, అంటే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూ రాకముందు వచ్చిన వాటరే అని చెప్పుకోవచ్చు. అంతకుముందు పూర్తిగా వాటర్ లెవెల్ ప్రాజెక్టుకు అనుగుణంగా వాటర్ లెవెల్ ఇరిగేషన్ అధికారులు మెయింటైన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఇదే వాటర్ ఇక్కడ నుంచి సరస్వతి బ్యారేజ్ పోతుంది, సరస్వతి బ్యారేజ్ నుంచి అటు సుందిళ్ళ బ్యారేజ్కి పోతుంది, సుందిళ్ళ బ్యారేజ్ నుంచి నేరుగా ఆడ ఎల్లంపల్లి వరకు స్టోర్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పూర్తిగా ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్న విజువల్స్ ఏదైతుందో వాటర్ పంపింగ్ ఆగింది. మేడిగడ్డ ద్వారా వచ్చే వాటర్ ఏదైతుందో ఆ వాటర్ పంపింగ్ పూర్తిగా ఆగిన పరిస్థితి, ఆగడం వల్లనే ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూ ఏదైతుందో ప్రస్తుతానికి దాని గురించి పూర్తిగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు రైతులకు అందుతున్నాయా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలకు సంబంధించి రైతులు ప్రస్తుతం ఏమంటున్నారు, అటు కరీంనగర్ జిల్లాలో ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాకు వాటర్ రావట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు తెలిసింది. అయితే మనం పూర్తిగా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.